నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. వారాహిదేవి నవరాత్రుల్లో ఆఖరి రోజుకి వచ్చేసామండి. ఈ ఆఖరి రోజున అంటే 9వ రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అమ్మవారిని ఎలా అలంకరించాలి, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి, అసలు అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి, అమ్మవారిని ఈ 9 రోజులు కూడా మేము పూజించుకోలేకపోయాము అని అనుకునేవారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పబోతున్నానండి. అది కూడా ఈ వారాహిదేవి నవరాత్రుల్లో నేను 9 రోజులు కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేశానండి. అన్ని పూజా విధానాలు మన ఛానల్లో ఉంటాయి. ఒకవేళ చూడాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. అది కూడా నేను వారాహిదేవి నవరాత్రుల్లో అఖండ దీపారాధన, కలశ స్థాపన లేకుండా సింపుల్గా అందరూ చేసుకునే పూజా విధానమే నేను షేర్ చేశానండి. అలాగే మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తూ వచ్చాను. కొంతమందికి అయితే కొన్ని రిప్లైస్ అయితే వెళ్ళలేకపోయాయండి. ఎందుకంటే ఎక్కువ మంది కామెంట్స్ పెట్టడం వలన ఏ కామెంట్ ఎక్కడుందో నాకు కనబడలేదు. అందుకని నాకు కనిపించినప్పటికీ నేను రిప్లైస్ ఇచ్చాను. అలాగే మీకున్న డౌట్స్ కూడా నేను వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను కదా. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మన వీడియోస్ చూసి ఎంతమంది అమ్మవారిని పూజించుకున్నారనేది కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానండి. నేను చేసుకోవడమే కాకుండా ఇలా అందరితో కూడా నేను పూజ చేయించాను అని నాకు కూడా తృప్తిగా అనిపిస్తుంది. నేను ఈ ఇయరే కాదండి, లాస్ట్ ఇయర్ కూడా 9 days పూజా విధానాలన్నీ కూడా నేను షేర్ చేస్తూ వచ్చానండి. అప్పుడు కూడా చాలామంది వారాహిదేవి అమ్మని పూజించారు. ఈ ఇయర్ కూడా చాలామంది అమ్మవారిని పూజించారు. కానీ ఎక్కువ వ్యూస్ అయితే రాలేదు. అదే కొంచెం బాధగా ఉంది. కానీ పర్వాలేదులేండి, ఆ అమ్మ కటాక్షం ఉంటే చాలు. ఆ అమ్మని మనం ఏమీ అడగనవసరం లేదండి. మనకు కావాల్సిందంతా ఆ అమ్మే ఇస్తుంది. మనకేం కావాలనేది ఆ అమ్మకి తెలుసు. మనందరం కూడా ఆ అమ్మ బిడ్డలేమేనండి. ఆ అమ్మ మనల్ని ఎప్పుడు కూడా చల్లగా చూడాలని, ఆ అమ్మ మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించాలని, ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుండి మనల్ని బయట పడేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే అందరం కూడా ఎప్పుడు ఇలానే కలిసికట్టుగా అందరం కలిసి పూజలు చేసుకుందాం. అలాగే ఆ పూజల నుంచి వచ్చే ఫలాన్ని మనం తీసుకుందాం. అలాగే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుదాం. ఇప్పటికే చాలా చెప్పేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వారాహిదేవి నవరాత్రుల్లో ఆఖరి రోజు అంటే 9వ రోజు 2024 జూలై 14వ తేదీన ఆదివారం వచ్చిందండి. ఇంకా ఈ రోజు తిథి మధ్యాహ్నం 2:11 వరకు అష్టమి తిథి ఉంటుందండి. ఆ తర్వాత నుండి మనకి నవమి తిథి అనేది ప్రారంభమవుతుంది. నవమి పూజతోటే మనకి ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. అంటే 14వ తేదీతో వారాహిదేవి నవరాత్రులు అనేవి ముగుస్తాయి. అయితే మనం ముందు రోజు 8వ రోజు పూజ చేసుకున్న పువ్వులు, పూజా సామాగ్రి, తాంబూలాలు, ప్రసాదాలు అన్నీ కూడా తీసేయాలండి. నేను ఇక్కడ ఓన్లీ అమ్మవారి పటాన్ని, అమ్మవారి విగ్రహాన్ని మాత్రమే ఉంచుకున్నానండి. అన్నీ కూడా తీసాను. ఇక్కడ కొంచెం డెకరేషన్ అయితే చేశానండి. ఈరోజు 9వ రోజు కదా, 9వ రోజు పూజ కొంచెం స్పెషల్గా ఉంటుంది. అందుకనే అసలు అమ్మవారిని కదిలించకుండా నెమ్మదిగా అక్కడున్న సామాగ్రి అన్నీ కూడా తీసుకోండి. అలాగే అక్కడ అంతా కూడా అమ్మవారి దగ్గర అంతా కూడా శుభ్రం చేసేసుకోండి. అక్షింతలు అవి ఉంటే మీరు ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఇంకా పువ్వులు అవి రేకలు పువ్వులు అన్నీ ఉంటే నెమ్మదిగా తీసేయండి. నిన్నటి పువ్వులు అయితే ఏమీ ఉండకూడదు. రోజు పీఠం పైన ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అనేవన్నీ కూడా చెప్తున్నాను కదండి. ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే ఇక్కడ నేను ఏది కూడా తీయట్లేదు, ఏది మార్చట్లేదు. బ్యాక్ సైడ్ ఓన్లీ డెకరేషన్ మాత్రమే చేస్తున్నాను. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే మానేవచ్చండి. ఇలా అన్నీ చేసేసుకున్నాక ఇప్పుడు పీఠం పైన మీ దగ్గర ఏదైనా అత్తరు కానీ లిక్విడ్ కానీ అంటే మంచి సువాసనలు వచ్చే జవ్వాది అత్తరు కానీ లిక్విడ్ కానీ ఏమైనా ఉంటే పీఠం పైన రాసుకోండి. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయ్యిందండి. ఇంకా మనం రోజు అమ్మవారితో పాటు వినాయకుడిని పూజిస్తున్నాము, కామాక్షి దీపాన్ని పెట్టుకుంటున్నాము. ఈరోజు కూడా వాటిని యథావిధిగా పెట్టేసుకోండి. అయితే వాటిని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈరోజు మంగళవారం, శుక్రవారం ఏమీ కాదు కాబట్టి మనం తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఈరోజు నేను అమ్మవారికి నిమ్మకాయల మాలను అయితే సమర్పిస్తున్నానండి. అయితే నిమ్మకాయల మాల మనం నవరాత్రుల్లో ఏ రోజు సమర్పించినా పర్వాలేదు. నేనైతే ఈ ఆఖరి రోజున అమ్మవారికి నిమ్మకాయల మాలని సమర్పిస్తున్నాను. ఈ నిమ్మకాయల మాల వేయడం వలన ఆ అమ్మ చల్లబడుతుంది, శాంతిస్తుంది అని అంటారండి. అందుకని ఆ అమ్మ శాంతించడం కోసమే మనం ఈ నిమ్మకాయల మాలని అయితే వేస్తాము.
అయితే పూజ అంతా అయిన తర్వాత ఈ నిమ్మకాయల మాలని ఏం చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను అనుకున్నారు కదా, లేదు ఇప్పుడే చెప్పేస్తాను. లాస్ట్లో చెప్పడం మర్చిపోతున్నానండి. అందుకనే అమ్మవారి దగ్గర పెట్టుకునే నిమ్మకాయకైనా అమ్మవారికి వేసిన నిమ్మకాయల మాలకైనా సరే పూజ అయిన అనంతరం ఈ నిమ్మకాయలకి ఎంతో శక్తి వస్తుందండి. అందుకనే ఈ నిమ్మకాయల్ని తీసి మన ఇంటి ద్వారబంధానికి కానీ వాహనాలకి కానీ కట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంట్లోకి ఎలాంటి నరదిష్టి దుష్ట శక్తులు అవి రాకుండా ఉంటాయి. అలాగే వాహనాలకి యాక్సిడెంట్లు అవి అవ్వకుండా ఆ అమ్మ చూసుకుంటుందండి. అందుకని తప్పకుండా అమ్మవారికి మాల వేసిన తర్వాత అందులో ఉన్న నిమ్మకాయలు తీసి ఈ విధంగా చేయండి. నిమ్మకాయల మాలతో పాటుగా అమ్మవారికి పువ్వుల మాలను కూడా అలంకరించండి. ఇంక తర్వాత ఇక్కడ నేను దీపాలు పెట్టడం కోసమని ఈ ఏనుగుల్ని నేను అమ్మవారి దగ్గర పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ నేను తమలపాకులు అయితే నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. వారాహిదేవి నవరాత్రులు ఒక్కో రోజు ఒక్కో దీపారాధనతో అమ్మవారిని పూజించుకున్నాం కదండి. అలానే ఈ ఆఖరి రోజు కూడా ఒక దీపం అయితే పెట్టుకోవాలి. అదేనండి పిండి దీపాలు. ఈ 9వ రోజున అమ్మవారి దగ్గర 9 పిండి ప్రమిదలు చేసి మనం వెలిగించినట్లయితే 9 రోజులు చేసినంత ఫలితం లభిస్తుందండి. ఏ దేవుడికైనా ఏ పూజలైనా సరే మనం ఎక్కువగా వెలిగించేది పిండి దీపాలే కదండి. అందుకని అమ్మవారి దగ్గర కూడా ఈ రోజున పిండి దీపాల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. అది కూడా 9 పిండి ప్రమిదలు చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని 9 పిండి ప్రమిదల్లో దీపారాధన చేసి పూజ చేసుకున్నట్లయితే ఎంతో కళగా ఉంటుందండి. అమ్మవారు ఎంతో నిండుగా కనిపిస్తారు. మీరు ఆల్రెడీ చూసారు కదా అమ్మవారు ఎంత నిండుగా కనిపించారో. ఈ రోజైతే అమ్మవారు నాకు చాలా అందంగా కనిపించారండి. నిజంగా అమ్మవారికి నాదిష్టే తగిలేంతగా అంత అందంగా ఉన్నారు. అయితే ఈ పిండి ప్రమిదలు అనేవి ఎలా తయారు చేసుకోవాలనేది చాలా మందికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఈ పిండి ప్రమిదలు ఎక్కడ విరగకుండా రావాలి అంటే నేను ఆల్రెడీ వీడియో చేశానండి. చాలా మంది చూశారు. మీరు కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా వెళ్ళి చూసి ప్రమిదలు ఎక్కడ విరగకుండా పర్ఫెక్ట్గా తయారు చేసుకొని పూజలో పెట్టుకోండి. 9వ రోజు కాబట్టి నేను ఇలా 9 పిండి ప్రమిదలు అయితే పెట్టుకున్నానండి. 9 పిండి ప్రమిదలు పెట్టుకుంటే మంచిది. లేదు అనుకుంటే ఒక 5 పెట్టుకోండి. లేకపోతే ఒక 3 పెట్టుకున్నా పర్వాలేదు. వారాహిదేవి నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా మేము పూజ చేసుకోలేకపోయాము అని అనుకునేవారు ఈ 9వ రోజు మాత్రమే పూజ చేసుకునే అవకాశం అయితే మీకు ఉందండి. ఈ ఒక్క రోజు పూజ చేసినట్లయితే 9 రోజులు చేసిన ఫలం లభిస్తుందండి. నవరాత్రుల్లో ఆఖరి రోజున అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. అయితే ఈ పూజ ఎప్పుడు చేయాలనంటే జూలై 14వ తేదీన రాత్రి వేళల్లో చేయాలండి. ఒకవేళ ఈ రాత్రి వేళల్లో మాకు కుదరదండి అనుకునేవారు జూలై 15వ తేదీన తెల్లవారుజామున అంటే తెల్లవారక ముందే మీరు ఈ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రమిదలతో పాటు ఇంకో 2 కుందులు నేను పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నింటిలో కూడా నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ ఉంటే వేసుకోండి. అలాగే మీ దగ్గర ఎరుపు వత్తులు ఉంటే ఎరుపు వత్తులతో దీపారాధన చేయండి. లేదంటే తెలుపు వత్తులు వేసుకున్నా పర్వాలేదు. ఇంకా మీ దగ్గరుండి పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. వారాహిదేవి నవరాత్రుల్లో 9 రోజులు కూడా మాకు కుదరలేదండి. మరి మేము ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలని అంటే ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున కానీ శుక్రవారాల్లో కానీ అమ్మని పూజిస్తే చాలా చాలా మంచిదండి. మీరు ఆ రోజుల్లో పూజనైతే చేసుకోవచ్చు. కానీ ఈ నవరాత్రులు అనేవి చాలా చాలా శక్తివంతమైనవి. అందుకనే నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే ఆ అమ్మను పూజించాలని అంటారండి. ఇంక తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న చెంబుతో నీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి. ఈ నీళ్ళు అయితే రోజు పెట్టుకోవాలి. ఇంక తర్వాత మీ దగ్గర ఏవైనా సుగంధభరితమైన పౌడర్స్ ఉంటే ఇలా పీఠం పైన వేసుకోండి. ఈ సువాసన మన ఇల్లు అంతా కూడా వ్యాపించాలి, అంతలాగా రావాలి. ఇంకా అంతేనండి. పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా నేను పెట్టేశాను. ముందుగా అయితే దీపారాధన చేసుకోవాలండి. ఏకహారతితో కామాక్షి దీపాన్ని ముందుగా వెలిగించండి. ఆ తర్వాత పూజలో పెట్టిన కుందులు వెలిగించండి. ఆ తర్వాత పిండి ప్రమిదల్లో దీపారాధన అలాగే వారాహిదేవి అమ్మవారు దీపం అన్నీ కూడా వెలిగించేసుకోండి. అలాగే పీఠం ముందర ముగ్గునైతే వేసుకోండి. ముందు చెప్పడం మర్చిపోయాను, అందుకని చెప్తున్నాను. ఇలా అన్ని దీపాలు వెలిగించుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని అండి. వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. మీరు రోజు వినాయకుడిని ఏ విధంగా పూజిస్తారో ఆ విధంగా పూజనైతే చేసుకోండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మాకు ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూసుకున్నందుకు ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోండి. పూజ చేసిన అనంతరం వినాయకుడిని కదిపేయండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా
కొద్దిగా అక్షంతలు తీసుకొని మనం వెలిగించిన ఈ దీపపు ప్రమిదల దగ్గర కొద్దిగా వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం చూపించి కొద్దిగా అక్షంతలు అమ్మవారి పాదాల పైన వేసి అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మ, నవరాత్రుల్లో ఆఖరి రోజుకి వచ్చేసాము. ఈ 9 రోజులు కూడా నాకు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా నా చేత పూజలు అందుకున్నావు తల్లి, అందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పుకోండి. ఇప్పుడు ఇంకా అమ్మవారి పూజను అయితే ప్రారంభిద్దాం. ఇక్కడ నేను అమ్మవారి దగ్గర కొద్దిగా పచ్చకర్పూరం అయితే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారి ద్వాదశ నామాలు అన్నీ కూడా చదువుకుంటున్నాను. అది కూడా అమ్మవారికి ఎంత ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. అంటే లక్ష్మీ కవ్వలు, గోమతి చక్రాలు, గురువిందు గింజలు, తామర గింజలు, చిట్టి గాజులు, కాయిన్స్, ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవన్నీ అమ్మవారికి సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. అయితే మా దగ్గర ఎక్కువ లేవండి అని అనుకుంటే ఎన్ని ఉంటే అన్ని సమర్పించి మిగతా అష్టోత్తరాలు కుంకుమతో కానీ అక్షంతలతో కానీ చేసుకోవచ్చండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలండి, 14వ తేదీన 15వ తేదీన అని నన్ను అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తాను. మనకి నవరాత్రులు జూలై 14వ తేదీన ఆదివారంతో ముగుస్తాయండి. మరి ఆదివారం నాడు మనం పీఠాన్ని కదిపోయచ్చా అంటే కదపకూడదండి. ఎందుకంటే మనం అమ్మవారికి పూజ అనేది రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి రాత్రి వేళల్లో అమ్మవారిని కదపకూడదు. అందుకని నెక్స్ట్ డే అంటే జూలై 15వ తేదీనే అమ్మవారి పీఠాన్ని కదపాలి. అయితే కొంతమంది జూలై 15వ తేదీన తెల్లవారుజామున కూడా అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు కూడా 15వ తేదీన మాత్రమే పీఠాన్ని కదపాలి. అయితే జూలై 14వ తేదీన కొద్దిగా ముందుగా పూజ చేసుకొని పీఠం కదపకూడదానంటే కదపచ్చండి, పర్వాలేదు. అయితే జూలై 15వ తేదీన అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలనంటే అది ఉదయం వేళల్లో అయినా సరే కదపచ్చు, లేదంటే సాయంత్రం వేళల్లో అయినా సరే కదపచ్చు. అయితే ఈరోజు కూడా అమ్మవారిని నవరాత్రుల్లో అంత కాకుండా కొంచెం తక్కువగా అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత పీఠాన్ని కదపాలి. పీఠాన్ని కదిపే ముందే ఎవరికైనా ముత్తైదువులు ఉంటే ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలండి. అలాగే అమ్మవారికి దిష్టి కూడా తీయాలి. అయితే ఇవన్నీ ఎలా చేయాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి అనేవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకా తర్వాత ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నవరాత్రులు అయిపోతున్నాయి కదండి, మరి అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పానండి, అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని మీరు పూజా మందిరంలో పెట్టుకొని ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, లేదంటే ప్రతి నెలలో వచ్చే పంచమి తిథి రోజున అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే మరి ఇలా అమ్మవారి ఫోటో పూజా మందిరంలో పెట్టుకున్నప్పుడు మరి నాన్ వెజ్ తినవచ్చా లేదా అని అడుగుతున్నారు. తినొచ్చండి, మీరు పూజ చేసుకున్నప్పుడు తినకుండా ఉంటే సరిపోతుంది. మేము పూజా మందిరంలో పెట్టుకోలేమండి, మరి ఏదైనా చెప్పండి అని అంటే మీరు పూజా మందిరంలో పెట్టుకోలేనప్పుడు అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని మీ ఇంట్లోనే దాచిపెట్టుకోండి. మీకు అవసరమైనప్పుడు తీసి మళ్ళీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి, దీంట్లో తప్పేమీ లేదు. మరి కొందరైతే అమ్మవారి ఫోటోని వాటర్లో వదిలిపెట్టేయచ్చు అని అడుగుతున్నారు. అమ్మవారికి ఇన్ని రోజులు చేసుకున్న పూజా పటం కదండి, అది ఇంట్లో ఉంచుకుంటేనే మంచిది. అలా వీలు కాదని అనుకున్నప్పుడు మీరు వాటర్లో వదిలిపెట్టేయచ్చు. ఇంక తర్వాత ముత్తైదువులకి తాంబూలం ఏ రోజు ఇవ్వాలండి, 14వ తేదీన ఇవ్వాలా 15వ తేదీన ఇవ్వాలని అడుగుతున్నారు. 14వ తేదీన నైట్ మనం పూజ చేసుకుంటాం కాబట్టి 14వ తేదీన నైట్ పిలిచి ఇవ్వడం కన్నా అయినా నైట్ టైం తాంబూలం అనేది ఇవ్వకూడదండి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం అమ్మవారికి దీపారాధన చేసుకొని అమ్మవారి పీఠాన్ని కదిపే లోపే మీరు ముత్తైదువులకు పిలిచి ముత్తైదువులకు తాంబూలం అనేది ఇవ్వచ్చండి. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా తర్వాత మనం పూజలో పెట్టుకున్న పసుపు అమ్మవారిని కానీ పసుపు వినాయకుడిని కానీ ఏం చేయాలండి అని అడుగుతున్నారు. అయితే నేను వీటి కోసం ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పానండి, అది మీరు మిస్ అయినట్టున్నారు, మళ్ళీ చెప్తాను. పసుపు వినాయకుడిని అయితే మనం రోజు స్వామివారిని కదిలించేసిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో మీరు ఆ స్వామివారిని నిమజ్జనం చేసేయండి. ఇంకా పసుపు అమ్మవారిని అయితే ఆ పసుపుని కొద్దిగా తీసుకొని మీరు నుదుటికి రాసుకోవాలి. అలాగే పెళ్ళైన వారైతే తాళిబొట్టుకి రాసుకోవాలండి. ఇంకా కొద్దిగా పసుపు తీసుకొని మనం బీరువా పైన కొంచెం బొట్టుగా పెట్టండి. అలాగే మన ద్వారబంధం డోర్కి కూడా కొద్దిగా పసుపు రాసి కుంకుమతో బొట్టు అయితే పెట్టుకోండి. అమ్మవారు ఉన్నటువంటి పసుపు కదండి, అందుకే ఆ పసుపుకి చాలా శక్తి ఉంటుంది. ఇలా డోర్కి బీరువాకి అది రాసినట్లయితే ఎలాంటి దుష్ట శక్తులు లోపలికి రావు. అలాగే మన బీరువాలో డబ్బులు దాచుకుంటాం కాబట్టి ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు అవి తలెత్తవు. అలాగే మంగళసూత్రాలకి రాసుకోవడం వలన నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటాము.
ఇంకా మిగిలిన పసుపుని స్వామివారిని అంటే వినాయకుడిని ఎలా అయితే నిమజ్జనం చేస్తామో అలానే అమ్మవారిని కూడా వాటర్లో కలిపేయండి. ఆ వాటర్ని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. మీకున్న ఇంపార్టెంట్ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తానని అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పూజనైతే పూర్తి చేశానండి. అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి ఇప్పుడు ఈ 9వ రోజున అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలి. అయితే ఈ రోజున అమ్మవారికి భోజనం పెడితే చాలా చాలా మంచిదండి. అయితే దీనికోసం ఏదో హైరాణ పడిపోనవసరం లేదండి. మనం వండుకున్న అన్నం కూర అవి పెడితే సరిపోతాయి. ఎలాగో మనం నైట్ టైం అమ్మవారిని పూజిస్తాము, నైట్ టైమే మనం వంట చేసుకుంటాం కాబట్టి ఆ వండుకున్న భోజనమే అమ్మవారికి పెడితే చాలా చాలా మంచిదండి. ఏదైనా పర్వాలేదండి, మనం ఎలాగో నాన్ వెజ్ వండం కాబట్టి మనం వండుకున్న అన్నం కూర పప్పు అన్నీ కూడా అమ్మవారికి వడ్డించవచ్చు. ఇంకా మీరు అమ్మవారికి భోజనంతో పాటు బూరెలు, గారెలు, పులిహోర, చక్కెర పొంగలి, పరమాన్నం ఇవన్నీ పెట్టాలనుకుంటే పెట్టొచ్చండి. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనం ఎలా సకల మర్యాదలు చేస్తామో అలానే మన ఇంటికి వచ్చిన అమ్మవారిని కూడా ఆ విధంగానే భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి అమ్మవారిని సాగనంపాలి. ఇలా అయితే భోజనం పెట్టండి. నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే అమ్మవారికి ఈ విధంగా భోజనం పెడితే చాలా మంచిది. లేదు అంటే అమ్మవారికి నేను ఇక్కడ 3 రకాల నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేస్తున్నానండి. అవి పులిహోర, పాయసాన్నం, ఇంకా రవ్వతో చేసిన ప్రసాదం, వీటితో పాటుగా అమ్మవారికి ఎంత ఇష్టమైన బెల్లం పానకం, ఇవన్నీ అమ్మవారికి నివేదన చేస్తున్నాను. ఇన్ని నివేదన చేయలేమండి, ఒక్కటి చేసుకుంటామన్నా సరే చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇవ్వాలండి. అది కూడా అమ్మవారికి మీరు చీర పెట్టాలనుకుంటే చీర పెట్టి తమలపాకు, అరటిపళ్ళు, అలాగే పువ్వులు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వచ్చండి. చీర పెట్టలేమండి అని అనుకునేవారు జాకెట్ ముక్క అయినా సరే పెట్టి అమ్మవారికి ఇవ్వచ్చు. అది పెట్టలేమని అనుకునేవారు మామూలుగా తాంబూలం ఇస్తాం కదండి, ఆకు, వక్క, పండు అవన్నీ పెట్టేసి ఇవ్వచ్చు. ఇంక తర్వాత అమ్మవారికి ధూపం వేయండి. ఈరోజే లాస్ట్ డే కాబట్టి ఇల్లంతా అలాగే అమ్మవారి దగ్గర ఎక్కువ ధూపం అయితే వేసుకోండి. ఇంకా ఈ ఆఖరి రోజున తప్పకుండా కొబ్బరికాయనైతే కొట్టండి. ఇంక చివరిగా అమ్మవారికి నీరాజనం సమర్పించాలి. అది కర్పూరంతో కానీ పచ్చ కర్పూరంతో కానీ నీరాజనం సమర్పించండి. అలాగే నేను ఇక్కడ పంచహారతను కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు, పువ్వులు చేతిలోకి తీసుకొని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల పైన అక్షింతలు వేసి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. ఆ అమ్మవారి దగ్గరే కొద్దిసేపు కూర్చొని మీ మనసులో ఉన్న బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. మీకేం కావాలో అమ్మవారికి తెలియజేయండి. దాన్ని బట్టి మనకి అమ్మవారు ఏమి ఇవ్వాలనేది ఆ అమ్మే ఇస్తుంది. నవరాత్రుల్లో ఆ అమ్మను కనుక పూజించినట్లయితే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయండి. ముఖ్యంగా భూ తగాదాలున్నా, శత్రు సమస్యలున్నా, కోర్టు సమస్యలున్నా, ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలున్నా, సంతానం లేకపోయినా, ఈ సమస్యలు ఏమున్నా సరే ఆ అమ్మవారు పరిష్కరిస్తుంది. ఆ అమ్మని 9 రోజులు పూజించిన వారు ఎంతో అదృష్టవంతులండి. మామూలుగానే నవరాత్రులు 9 రోజులు పూజించిన వారికి అఖండ సౌభాగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. అందులో ఒక్కరోజు పూజ చేసుకున్నా సరే ఎంతో కొంత ఫలితం ఉంటుందండి. మళ్ళీ వీరికి కూడా డౌట్ వస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. నవరాత్రులు చేసుకొని మీరు ఏ కోరిక అయితే సంకల్పించుకున్నారో ఆ కోరిక వచ్చే సంవత్సరానికి తప్పకుండా తీరుతుందండి. అప్పుడు మాత్రం అమ్మని పూజించడం అసలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడ నేను ఈ నెమల పించాలు ఉన్నటువంటి విసనకర్రతో అమ్మవారిని సేవిస్తున్నానండి. ఇది నేను మీషోలో తీసుకున్నానని ఆల్రెడీ చెప్పాను కదండి. ఈరోజు అమ్మవారికి ఈ విధంగా సేవ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇది లాస్ట్ రోజు కాబట్టి ఇంకా అమ్మవారిని మనం పంపించేయాలి కాబట్టి అందుకని ఈ రోజున ఇలా చేసుకోవాలని నా మనసుకు అనిపించింది, అందుకని చేశాను. మీ దగ్గర ఇలాంటివి ఉంటే చేయండి, లేకపోయినా పర్వాలేదు. ఈ విధంగా వారాహిదేవి నవరాత్రుల్లో 9వ రోజున అమ్మవారిని ఈ విధంగా పూజించాలి. ఇంకా పూజలో పెట్టినటువంటి పిండి దీపాలు మీరు ఆవుకి పెట్టేయండి. లేదు అంటే కొద్దిగా చిదిపేసి చేవలున్న చోట అయినా సరే వేసేయచ్చు, లేదంటే పక్షులకి ఆహారంగా పెట్టినా పర్వాలేదండి. ఇవేమి మాకు వీలు పడదండి అని అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. ఇంకా అమ్మవారికి పెట్టిన తాంబూలం మనమే ఉంచుకోవాలి. ప్రసాదాలన్నీ కూడా మన పూజ అయిపోయిన తర్వాత మనం తినచ్చండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగచ్చండి. ఇంకా అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, సామాగ్రి ఏం చేయాలి అనేవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చింది అని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.